ఏంది ఏదో ఇలా ఉంటామండి సూపర్గా. ఇప్పుడే భోజనానికి వచ్చా. వెళ్ళాలి 2:30 3 వెళ్తా. ఓకే ఓకే. ఏందమ్మా ఏం తీసుకుని వస్తున్నావు? నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చా గైస్. ఇవాళ డేట్ వచ్చేసి 23 డిసెంబర్ 2025 మంగళవారం. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చా. వీళ్ళు ఇందాక కనిపించారుగా అక్క బావ అని, వాళ్ళు మా ఇంటి ఓనర్ ఉన్నారుగా, ఇంటికి ఓనర్ వాళ్ళ కూతురు అల్లుడు. పచ్చడి ఎలా చేస్తారు? రోట్లో చేస్తారా లేకపోతే మిక్సీలో చేస్తారా అని చెప్పి నేను అడగలేదు. వంకాయ టమాటా చేస్తారు. ఏంది వడియాలా? అప్పడాలు. బో కాలిపోతుంది కదా. ఇప్పుడేనా పెట్టావు? ఏంది వంకాయ పచ్చడా? నైస్ నైస్. ఏంటి ఇంకా దరిద్రంగా ఉంటే మనం సినిమా తీసేట్లా పౌడర్ వేసుకున్న రెడీగా చీర కట్టుకొని మేకప్ చేసుకుని ఉండొచ్చుగా. అయ్యో అయ్యో. బయటికి వెళ్ళేటప్పుడేమో నీట్గా రెడీ అయ్యి వెళ్తారు, ఇంట్లో ఉన్నప్పుడేమో కంపు కొట్టే డ్రెస్సులతో ఉంటారు. ఏందో ఈ లేడీస్ ఏందో నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంట్లో నీట్గా ఉండాలి, బయట ఎట్టుకెళ్ళినా కానీ. తినేద్దాం ఫస్ట్. ఫుడ్ తిన్నాక మనం మాట్లాడుకుందాం. వెళ్ళాం గారు జేబులో ఏమున్నాయి అబ్బా? ఓ ఇందాక తీసుకున్నాక ఇవి మర్చిపోయా ఇయడం నీకు. ఇందాక వాళ్ళు కనిపించారు చూడండి, మా రూమ్ ఓనర్ వాళ్ళ కూతురు అల్లుడు అని చెప్పి అన్నాను కదా. వాళ్ళు కొంచెం హ్యాండిక్యాప్డ్, అందుకని చెప్పి వాళ్ళ అల్లుడికి కొంచెం కనబడవు, అందుకని అటు చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళారు. అది సంగతి. ఏంటమ్మా ఏం స్నాక్స్? లడ్డూలు ఏమో అమ్మమ్మ ఇచ్చింది, ఏమో ఆంటీ వాళ్ళు చేశారు, ఆంటీ ఇచ్చింది. లడ్డు బాగుంది. చేసారా కొనుక్కొచ్చారా? కొన్నాయనా? చేయించారు, బయట చేయించారా? స్వీట్ షాప్ లోనే చేయించింది. బాగాలేదా? బాగానే ఉన్నాయి నీలాగా. ఇందో మమ్మీ ఏంటి మొన్న ఈ ఫ్రాక్ కుట్టాగా, గుర్తుందా? ఇది అప్పుడు కుట్టింది మీ అక్కళ్ళ ఫ్రెండ్దే ఇది, పెళ్లి కూతురు. మళ్ళీ పట్టు పొందిందా? చీరలాయి ఎన్ని చీరలాయి? 2 3 4 స్టీల్ సామాన్లకి చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తాం అన్నట్టు. ఈ జిగ్ జాగ్ లేకపోవడం వల్ల 50 రూపీస్ లాస్ మనకి. జిగ్ జాగ్ ఉంటే ఆ 50 కూడా మనకే వస్తాయి. 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయా? మామూలుగా కుట్టినందుకు ఎంత తీసుకుంటున్నావు? ఇది 300. అంటే వాళ్ళు చీర ఇస్తారు, లైనింగ్ ఇస్తారు, చీర లైనింగ్ అన్ని వాళ్ళే. మనం కుట్టించినందుకు 300 ఇస్తారా? అంటే ఇది వాళ్ళు జిగ్ జాగ్ చేయించుకోవాలి మళ్ళీ. ఆ జిగ్ జాగ్ కూడా మనమే చేస్తే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. 350 వస్తాయి ఒక డ్రెస్ కుడితే. ఇదిగో ఈ 2 ఈ సైజ్ కుట్టాలంట. చూడు అసలు ఎంత ఉందో. ఏంది అంతలా ఉంది? అయ్యో. ఈ 3 ఈ డ్రెస్ అమ్మాయి, ఈ 2 వాళ్ళ అమ్మది ఒకటి, వాళ్ళ చిన్నమ్మకి ఒకటి అంట. బాగుంది. ఇది లైనింగ్లు తెద్దాం వెళ్ళి కాసేపు. లైనింగ్లు తేవాలా? నువ్వు తీసుకెళ్తే నీకు 60 రూపాయలు కమిషన్ ఇస్తా. 60 రూపాయలు కమిషన్ ఇస్తా. నాకు ఇచ్చినా నీకు ఇచ్చినా 2 ఒకటేగా, ఒక అకౌంట్కేగా వెళ్ళేది, 10 అకౌంట్కి వెళ్ళట్లేదు. ఈ చీర 200 ఉండిద్దా? ఇన్స్టాగ్రామ్ లో 80 అలా పడుతున్నాయి.
ఇయ్యా ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో, అది కూడా ఇన్స్టాగ్రామ్ లోదే. ఇన్స్టాగ్రామ్లో కొని చీరలు ఫ్రాక్లు చూపిస్తున్నారు. వెళ్ళి నాకు కొంత మంచిగా వెళ్ళిపోదాం. మనమైతే వెళ్ళి ఆ షాప్ కాడికి వెళ్ళి లైనింగ్ తీసుకుందాం గాయస్. బయలుదేరాలి. ఇది తప్పదు మనకి. మెత్తబడింది అప్ప. ఇది రెడ్ పెయింట్ అంటుతుందా ఏంటి? పైప్ అంతా ఇది ఇక్కడ ఇదంతా ఎర్రగా ఉంది. పైపుదా పెయింట్ అంటుతుంది ఏదో. మనం బయలుదేరదాం. వీళ్ళు సోది ముచ్చట వేస్తే కనుక అసలు సోది ముచ్చట ఆపరం. ముచ్చట అనేది ఉండాలి. అందరూ అంతే, ముచ్చట ఉంటేనే. ఏం లేదు, ఎక్కువ బండి చాలా దగ్గర కదా మమ్మీ ఇప్పుడు లైనింగ్ షాప్. కిలోమీటర్. వెనక చూస్తున్నారుగా, అది మన కొండపల్లిలో హోల్సేల్ షాపు. ఇది ఒక సెక్షన్. ఇటు ఒకటి ఉండిద్ది, ఇటు ఒకటి ఉండిద్ది. ఏంటి చీర బాగుందా? ఇప్పుడు డబ్బులు లేవులే. జనాలు చాలా మంది ఉన్నారు. లైనింగ్ తీసుకుని మనమైతే వెళ్ళిపోవాలి. క్రేప్లో కాటన్లో ఉన్నాయంట. అవి చాలా కాస్ట్ ఎక్కువ. కాటన్ బాగు.